జిల్లా ద్వారక తిరుమల మండలంలో ఎమ్మెల్యే మంతిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే ద్వారక తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు 5 సంవత్సరాల రాక్షస పాలనకు ఆంధ్ర ప్రజలు ముగింపు పలికిన రోజు అని, ప్రజాస్వామ్యం బ్రతకడంతో పాటు ప్రజా తీర్పు వెలువడిన రోజు అన్నారు ఎమ్మెల్యే మంతిపాటి. కానీ రాక్షస సంతతికి చెందిన జగన్మోహన్ రెడ్డి అండుకోనేటు వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించుకున్నారని, రాష్ట్ర ప్రజల తీర్పును జగన్ అవమానిస్తున్నారని అన్నారు. రాజకీయ నేతలకు ప్రజల ఆశీస్సులతో పాటు దేవుని ఆశీస్సులు కూడా ఉండాలన్నారు ఎమ్మెల్యే. మా ఆలోచన ఒకటే, రాజకీయాలు అనేది ప్రజాసేవకు అంకితమై పనిచేయాలి. అలా ప్రజాసేవలో వచ్చే వాళ్ళందరికీ కూడా ఇటు ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండి ఒక మెండైన పరిపాలన అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. మరొకసారి ఆంధ్ర ప్రజల అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన ఈ తీర్పు వల్ల ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణం దిశగా సాగుతుంది. అటు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన అపార అనుభవంతోనూ, అటు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతోనూ, మోడీ గారి ఆశీస్సులతోనూ ఒక అద్భుతమైన పాలన కొనసాగుతుంది. ఇది నిరంతరంగా కొనసాగితేనే గాని మళ్ళీ పూర్వపు స్థితికి ఆంధ్రప్రదేశ్ రాదు. కాబట్టి ఈ యొక్క పునరంకితమై అందరం కూడా ఈ యొక్క పునర్నిర్మాణంలో భాగమవుదాం. ఈ యొక్క రాక్షస ఆలోచనలతో వెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ, దీనిని ఏదైతే ప్రజలు తీర్పిచ్చిన రోజుని ఆయన వెన్నుపోటు దినంగా ఆయన ప్రకటించడాన్ని అది ప్రజలను అవమానపరచడమేగా మనం అందరూ గుర్తించాలని తెలియజేస్తూ, ఆయన యొక్క మానసిక పరిస్థితి పట్ల ప్రజలు కూడా ఒకసారి ఆలోచించమని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.